వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పనా సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజైతే మన ఛానల్లో ఎమ్మీగా గోంగూర చికెన్ సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. కొంతమందికి కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా, అలాగా నాకు గోంగూర చికెన్ అయితే సూపర్గా కుదురుతుంది. అది కూడా టేస్టీగా కుదురుతుంది. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. దానికోసం అయితే ఏం చేయాలో పోదామండి వీడియోలోకి. నేనైతే ఒక కట్టొచ్చి గోంగూర అయితే తీసుకున్నాను. నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఎర్ర గోంగూర అయినా తీసుకోండి, తెల్ల గోంగూర అయినా తీసుకోండి. తర్వాత ఇదైతే ఒక కట్ట అండి. ఇక్కడ ఒక కట్ట ఎంత వస్తుంది. ఇంకా తర్వాత చికెన్ అయితే 3/4 కేజీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మన ఇష్టం అండి, లివర్ అవన్నీ కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సినవి కూడా కట్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ వేసి పట్టుకున్నానండి. కొంచెమే వేసాను, అది నీళ్ళు పోసి, అందువల్ల కొంచెం లిక్విడ్గా ఉంది. అయినా వాడి చేస్తాం కాబట్టి ఏం పర్లేదులేండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ గోంగూరకి కొంచెం పెద్ద బాండలుగా తీసుకుంటే కలపెట్టడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం పెద్ద బాండలు పెట్టాను. ఈ దీంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా గోంగూర చికెన్ అంటే ఇంకా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కాక 2 లవంగాలు, పట్ట, ఒక బిర్యానీ ఆకు, ఆవాలు ఇవైతే వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దోరగా ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టైనా ఫ్రై చేసుకోండి. ఎప్పుడు కానీ టమోటా, ఎర్రగడ్డ బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. మరీ మార్చకూడదు, మరీ అని పచ్చిగా ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు ఆనియన్ దోరగా వేగింది కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు పచ్చి వాసన అంటే, పచ్చి వాసనగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చెడిపోతుంది. కాబట్టి ఏదైనా నీట్గా చేసుకుంటేనే టేస్ట్ కూడా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం శుభ్రం చేసిన చికెన్ అయితే వేసుకోవాలండి. నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానని చెప్పాను కదండి. మీలో ఎంతమందికి లివర్ అంటే ఇష్టమని? నాకైతే లివర్ అంటే చాలా ఇష్టము. మా పిల్లలకు పడిపోయినా కూడా నాకు వేస్తారండి, అంత ఇష్టం అనమాట. వాళ్ళకి కూడా తెలుసు మా మమ్మీకి లివర్ అంటే ఇష్టమని. చికెన్ అంత ఇష్టంగా తినను, లివర్ అయితే బాగా తింటాను. అది ఎక్కువగా కూడా అది కూడా తినను. తర్వాత చికెన్ నేను ఎప్పుడు కానీ ఉప్పు పసుపు వేయక ముందు కానీ ఫస్ట్ ఆయిల్లో బాగా చికెన్ వేయించుకుంటానండి. బాగా దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. పక్కన ఇంకో బాండిల్ పెట్టాను, ఎందుకంటే 1 స్పూన్ ఆయిల్ వేసాను, అది కూడా చెప్తాను. ఇంత లోపల మన చికెన్ వచ్చి దాంట్లో వచ్చిన నీళ్ళంతా ఇంకిపోయిందండి. చూసారా? ఆయిల్ పైకి తేలి చికెన్ కూడా చూసారా అక్కడక్కడ రెడ్గా అయ్యింది. ఆ విధంగా వేయించుకుంటే చికెన్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత నీచు వాసన అనేది కూడా ఉండదండి. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకొని, పసుపు 1 స్పూన్ వేసుకొని అది కూడా బాగా వేయిస్తే ఇప్పుడు మళ్ళీ వాటర్ వచ్చి మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గోంగూర చూసారా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఆ గోంగూరనైతే ఇప్పుడు పక్కన వాడ్చుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్ అయితే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎటువంటి నీళ్ళు కూడా అవసరం లేదండి. గోంగూరలో వచ్చే మనం కడిగి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళతోనే సరిపోతుంది. ఇట్లా వేయించుకునే కాడికి అంత గోంగూర అంత గొద్దవుతుందండి. చూస్తానండి, మామూలుగా తెలిసిందే అందరికీ. గోంగూర ముందుగా కూడా దీంట్లో వేస్ట్ చేస్తాం. అట్లా వేస్తే అదొక వాసన వస్తుందండి. ఈ విధంగా వేసారనుకో పచ్చి వాసన అంతా ఏముండదు, నీట్గా బాగుంటుంది. చూసారా గోంగూర బాగా వాడిపోయింది. ఇంత లోపల మన చికెన్ కూడా ఉప్పు పసుపు వేసాం కదండి, బాగా వాడిపోతూ ఉంది. ఆ గోంగూర ఒక పక్క వాడుతూ ఉంటుంది, ఒక పక్క మనం చికెన్ చూద్దాము. చూసారా ఆయిల్ పైకి తేలింది. చికెన్ చూసారా ఎంత బాగా రెడ్డిష్గా అయిందో. ఇట్లా చేసుకోండి ఒకసారి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీరే నాకు కామెంట్
చేయాలి ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు కారం తగినంత, అంటే ఇప్పుడు మన గోంగూర పులుపు కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, కొంచెం చూసి వేసుకోండి. ధనియాల పొడి 1½ స్పూను, కారం మీకు తగినంత వేసుకోండి. తర్వాత ఇది కూడా 2 నిమిషాలు అట్లా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా ఏం అవసరం లేదండి, టమోటా కావాలంటే మీ ఇష్టము. ఒకవేళ తెల్ల గోంగూర వేసేటికైతే టమోటా వేయండి, అది పులుపు ఉండదు కదా. ఇది ఎర్ర గోంగూర కాబట్టి పుల్లగా ఉంటుంది, కాబట్టి నేను టమోటా వేయలేదు. మీ ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోండి. ఇంతలోపల మన గోంగూర బాగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తేనే నోరు ఊరుతుంది కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా బాగా గోంగూరను కూడా చికెన్ని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసేసి తగినన్న వాటర్, ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ అయితే ఉడికిపోయి ఉంటుందండి, ఇంకా గోంగూర ఉడికిపోయింది. ఈ గోంగూర చికెన్ 2 కలవాలి కదా, ఈ గోంగూర ఫ్లేవర్ వచ్చి చికెన్ పడాలి కాబట్టి కాసేపు ఉడకాలండి. చికెన్ కూడా హాఫే ఉడికింది కదా, ఇంకా హాఫ్ ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ అయితే పోసుకోండి. ఎక్కువ పోయొద్దండి, చికెన్ గోంగూర వచ్చి ముద్దగా ఉంటేనే బాగుంటుంది, మరీ నీళ్ళుగా ఉంటే బాగుండదండి. కాబట్టి చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంక కొంచెం ఉడికితే సరిపోతుంది. చూసారా, కొన్ని నీళ్ళు పోసాను, ఒక 1½ గ్లాస్ అయితే వాటర్ పోసేసి మూత అయితే పెట్టేసి ఉడికిచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. చూసారా, మన చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు 2 ఉడికిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ. ఇప్పుడు చికెన్ మసాలా 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసినారంటే చికెన్ ఫ్లేవరు, ఇది గోంగూర ఫ్లేవర్ తెలియదండి, అందుకని 1/2 స్పూన్ కరెక్ట్గా వేసి ఒక్కసారి కలిపేసి కొత్తిమీర ఉంటే జల్లేసేయండి. జల్లేసి ఒక్కసారి కలిపేసి 2 సెకండ్లు అట్లా ఉడికిందనుకో దించేయండి. మన గోంగూర అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది, రాగి సంగటికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తెచ్చి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని కామెంట్ అయితే తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను. మన ఎమ్మి గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్.